మీరు కూడా మీ ప్లేస్లోనే ఉండండి. మీ హస్తాలు కుటుంబం మీద చాపండి. రాబోతున్న భవిష్యత్తులో మరి బాబీ అయితేనేమి, కమలాకరణ్ అయితేనేమి ఇంకా ఉన్నతమైన సేవలో సంఘాలు నిర్మిస్తూ దేవుని ఉద్దేశాలని, మరి అక్క ఉద్దేశాలని కూడా వాళ్ళు జరిగిస్తూ ముందుకెళ్ళాలని ప్రార్థిద్దాం. దైవజనులు ప్రార్థన చేస్తారు ఈ సమయంలో. తలలు వంచి దైవజనులందరూ హస్తాలు వారి మీద చాపండి. తలలు వంచి ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన మా స్వామి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడు కమలాకర్ గారిని అలాగే పద్మ గారిని మీరు యోగ్యులని ఎంచి ఒక్క కుటుంబంగా చేసి నీ పరిచర్యలో వారిని పాలుభాగస్తులుగా చేసి వారి దాంపత్య జీవిత ఫలంగా ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ దాసుని ద్వారా ఆరంభించబడినటువంటి సేవ అంతటిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇగోనైనా స్త్రీలు తమ నడవడి చేత తమ భర్తలను ఎలా రాబట్టుకోవచ్చు అనేది మరొకసారి నీ వాక్యంలో నుంచి పద్మగారి జీవితం ద్వారా మా ముందు రుజువు చేశారు. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, దైవిక జ్ఞానంతో, దైవిక పట్టుదలతో, దైవిక యథార్థతతో తన భర్తను కూడా వాక్యంలో సరియైన రీతిలో నడవడానికి ప్రేరేపిస్తూ, బిడ్డలను హెచ్చరిస్తూ, సంఘాన్ని ప్రేమపూర్వకంగా నడిపిస్తూ ఇంతకాలం నీ సేవకునికి చేదోడు వాదోడుగా ఉండి నిజమైన సేవ, నీతిమంతమైన సేవ జరిగించడానికి పురుకొల్పిన నీ కుమార్తెను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, అనేక మందికి మాదిరిగా, ప్రోత్సాహంగా మీరు ఉంచిన నీ కుమార్తెను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక మంచి కుటుంబాన్ని మేము చూడగలిగాం ప్రభా. ఈ భూమి మీద నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇగో సేవ అంటే లాభకరమైన వ్యాపారంగా బతుకుతున్న దినాల్లో ఒక ఇరుకు ఇళ్లలో నాయన వర్షం కురుస్తున్నటువంటి ఇంటిలో ఉంటూ నీ కొరకు ఒక అద్భుతమైన మందిరాన్ని నీ దాసుడు కట్టించగలిగాడు అని అంటే నీ దాసుల యొక్క సమర్పణ ఎంతగానో కనబడుతూ ఉంది నాయన. ఇలాంటి మాదిరి కలిగిన కుటుంబాన్ని కలిగినటువంటి ఈ సంఘం ఎంతో ధన్యమైన సంఘం. నీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుని అలాగే నేను దాసులు విడిచిపెట్టినటువంటి తన బిడ్డలని, వారి కుటుంబాలను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, మీరు ఏదైతే ఆశించారో అదే నీ కుమార్తె కూడా ఆశించింది. ఎలాగ బ్రతకాలని నీ బిడ్డలు మీరు నాయన మీ ప్రాణం పెట్టారో ఆ మార్గంలో నడవడానికి ఎంతో ధైర్యంతో భర్తను కూడా హెచ్చరించి ప్రోత్సహించింది. ప్రభా, ఈ హెచ్చరికలన్నింటినీ వారి హృదయంలో ఉంచుకుని ఇంకా అద్భుతమైన సేవ జరగడానికి నీ బిడ్డలను శక్తిమంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘమంతా బాధ్యతతో సేవకుని కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి ప్రేరేపించండి. కూడి వచ్చిన దైవజనులు మేము కూడా బాధ్యతగా వారి కొరకు ప్రార్థన చేయడానికి నమ్మకత్వాన్ని మాకు నేర్పించండి ప్రభా. నీ స్తోత్రాలు. నీ దాసునికి మంచి ఆరోగ్యము, బలము, శక్తి ఇవ్వండి. భార్య లేని లోటు ప్రభా మీరు తీర్చండి. తనకు అవసరమైన సలహాలు, సహాయం మీరు అందిస్తూ చక్కని సేవ కొనసాగించే జ్ఞానాన్ని నీ బిడ్డకు దయచేయమని, బిడ్డలను ప్రభా ఇంకా తల్లి ఎలా ఉండి ప్రభా సాకేదో, తల్లి ఎలాగైతే ప్రభా అనేక విషయాలు నేర్పించేదో ఆ పని కూడా నీ దాసుడు వివేచనతో చేయడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. తల్లి ఉన్నప్పుడు ఎలాగ భక్తిగా బ్రతికి భయంతో బ్రతికారో ప్రభా, అలాగేనైనా బిడ్డలు ఎల్లప్పుడూ వారి జీవితంలో తల్లి వేసిన మార్గంలో నీతిగా నడిచి తల్లి లాంటి సాక్ష్యం పొందుకోవాలనే పట్టుదల నీ బిడ్డల్లో కూడా కలిగించండి. వారి తీర్మానాలను ఆబోధించండి, వారి పరిచర్యను దీవించండి, వారికి ఇచ్చిన సంఘాలను వర్ధిల్ల చేయండి ప్రభువా. నీ స్తోత్రాలు. మహిమ పొందండి. భవిష్యత్తులో నీ బిడ్డల ద్వారా అద్భుతమైన సేవ జరిగించి అనేక మంది పాపులను రక్షించుకోమని, అనేక మంది వెనుకకు జారిన వారిని ఉజ్జీవపరచమని, అనేక మందిని స్వస్థపరచమని, అనేక మందిని దీవించమని, నీ బిడ్డల యొక్క సేవను మరింకా ప్రజ్వలంగా సాగడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ.